ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాటలాడుదురు. దేవునికి కావలసింది నమ్మకం. ఆయనే అంటున్నాడు, నీవు నమ్మినట్లయితే దయ్యాలను వెళ్ళగొడతావు. దయ్యము అంటే నిన్ను ఆర్థికంగా ఎదగకుండా చేస్తున్నది కూడా ఒక దయ్యమే. నీకు నీ జీవిత భాగస్వామికి, నీకు నీ స్నేహితులకు, నీ బంధువులకు, రక్త సంబంధులకు ఒకరికి మనస్పర్ధలు పెట్టేది కూడా దయ్యమే. అనారోగ్యాన్ని ఇచ్చేది దయ్యమే. నిద్రలేమినిచ్చేది దయ్యమే. ఇలా తెలియకుండా ప్రతిరోజు దయ్యముల కుయుక్తి ద్వారా ఇబ్బంది పడుతున్నాం. దానిని గ్రహించు. దయ్యముల చేతిలో నలిగిపోక దయ్యములను తరిమి కొట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సిలువలో క్రీస్తు అపవాది తల చితక్కొట్టాడు. ఈనాడు అదే క్రీస్తు పరిశుద్ధాత్మని రూపంలో నీలో నివసిస్తున్నాడు. నీలో క్రీస్తు ఉన్నట్లయితే అపవాదికి నీ మీద అధికారము లేదు. అది గ్రహించకుండా దాని ఆటలు నీ జీవితంలో సాగునట్లు ద్వారము తెరవద్దు. ఆయనే అంటున్నాడు, నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు జరుగును, వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు. అపోస్తుల వలన, ప్రవక్తల వలన, పాస్టర్స్ వలన దయ్యములు వెళ్ళగొట్టుదురు అని చెప్పట్లేదు. నువ్వు నమ్మితే దయ్యములను వెళ్ళకొడతావు అని చెబుతున్నాడు. గుర్తించు, నీ జీవితంలోనూ, నీ కుటుంబంలోనూ, నీ వారి జీవితంలోనూ అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్న అపవాది యొక్క తల చితక్కొట్టబడింది. దానిని చితక్కొట్టి లెగిచిన దేవుడు ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు. కాబట్టి దీని ఆటలు నా ముందు సాగవు, నా వారి జీవితంలో దీని ఆటలు సాగనివ్వను అని ఎవరైతే గ్రహించగలుగుతారో, గుర్తించగలుగుతారో వారు ఏమాత్రము సందేహించక దేవుని వాక్యాన్ని బట్టి నిలబడినట్లయితే ఆ దెయ్యములు పారిపోతాయి. నీవు చేయవలసింది ఒక్కటే. ఏదైనా ఒక సమస్య, ఇబ్బంది, ఆలోచన, మనస్పర్ధ వచ్చినప్పుడు వెంటనే ఏమిటి ఈ కర్మ అని బాధపడకుండా, ఎలా తప్పించుకోవాలి, ఎలా చేయాలి, ఎవరిని అడగాలి అని తలమునకులు కాకుండా, ఒక్కసారి నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు అపవాదిని జయించి తిరిగి లేచాడు. నాలో ఉన్నది క్రీస్తు, జయించినవాడు, నాకు విజయాన్ని ఇచ్చినవాడు. ఇక అపవాదికి నా జీవితంలో స్థానము లేదు అని నువ్వు గుర్తించగలిగినప్పుడు, ఆ సమస్యకు కారణం అపవాది అని నువ్వు గ్రహించగలిగినప్పుడు దానిలో ఇక నువ్వు నిలిచి ఉండవలసిన అవసరం లేదు. పసిపిల్లలు చూడండి, వారికి ఆకలవుతుంది అని వారికి తెలియదు కనుక ఆకలైనప్పుడు ఒకటే ఏడుస్తూ ఉంటారు, తల్లిదండ్రులను విసిగిస్తూ ఉంటారు. తల్లి అది గ్రహించి ఆ బిడ్డకు కడుపు నింపినప్పుడు ఏడుపు మానేసి చక్కగా ఆడుకుంటారు. మరి ఎదిగిన వారో ఆకలవుతుంది అని గ్రహించటంతోనే తన తల్లిని, అమ్మా నాకు భోజనం పెట్టు అని అడిగి చక్కగా తింటారు. వారి సమస్యకు కారణం ఏమిటో, దానికి పరిష్కారం ఏమిటో వారికి తెలుసు కాబట్టి వెంటనే ఆ ఆకలి బాధ నుంచి బయటపడతారు. అదేవిధంగా నీవు అనుభవిస్తున్న శ్రమకు కారణం ఏమిటో నువ్వు గుర్తించగలిగినప్పుడు దాని నుంచి కూడా నువ్వు ఈజీగా బయటపడగలుగుతావు. కాబట్టి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సమస్య వైపు కాక ఆ సమస్య దేని నుంచి వచ్చిందో గుర్తించి, అది ఒకవేళ అపవాది అయితే తరిమి కొట్టటం నేర్చుకో. విశ్వాసముతో సమస్తము సాధ్యమే. దయ్యము పట్టి తన దగ్గరకు వచ్చిన వారినందరినీ గాయపరుస్తూ ఇబ్బంది పెడుతూ ఉన్న ఒక వ్యక్తిని ఒకరోజు ఒక చర్చికి తీసుకొని వచ్చారంట అక్కడి వారు. అయితే వాళ్ళు వచ్చే సమయానికి అక్కడ పాస్టర్ గారు వేరొక దగ్గరికి సువార్త ప్రకటనకు వెళ్ళారు. వారి కుమారుడు అక్కడ ఆడుకుంటున్నాడు. 6 ఏళ్ల బాబు.
వారు పాస్టర్ గారు వచ్చేంత వరకు ఎదురు చూద్దాం అని అక్కడే ఉండిపోయారు. అయితే ఆ చిన్న బాబు ఆడుకుంటూ ఉంటే ఈ దయ్యం పట్టిన వ్యక్తి యొక్క అరుపులు ఆ బాబుకి అడ్డంగా అనిపించాయి. ఆ బాబు వచ్చి అంటున్నాడు, దయ్యమా, విడిచి వెళ్ళిపో, నన్ను ఇబ్బంది పెట్టకు, నేను ఆడుకుంటున్నాను, యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నాను అనే మాట చెప్పిన వెంటనే ఆ దెయ్యము ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోవటం అక్కడ వారు చూచారు. అది చూచి అడుగుతున్నారు, ఇది ఎలా సాధ్యము, నీవు చిన్న బాలుడివి కదా అంటే ఆ బాలుడు సమాధానం ఇస్తున్నాడు, ఏదేను తోటలో అవ్వ ఆదాము ఆడుకుంటున్నప్పుడు ఇలా ఎలాంటి డిస్టర్బెన్సు లేదు కదా, నాకు కూడా ఎలాంటి డిస్టర్బెన్సు ఉండటానికి వీల్లేదు, అదే కదా దేవుని ఇష్టము, నాకు దేవుని ఇష్టమే కావాలి, అపవాది నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే అది నేను అంగీకరించాలా, అందుకే వెళ్ళిపోమ్మన్నాను, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఆడుకోవచ్చు అని ఆ బాబు సింపుల్గా ఆన్సర్ చెప్పి వెళ్ళిపోయాడంట ఆడుకోవటానికి. ఆ బాబు నమ్మినది దేవుడు ఏదైతే ఇచ్చాడో అది నాది, అపవాది దొంగిలించలేదు. నీవు కూడా అది గ్రహించగలిగితే దేవుడు నీకు ఇచ్చినది నీదే, అపవాది దొంగిలించలేదు. నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు జరుగును. నీ జీవితంలోనే కాదు, నీ కుటుంబంలో, నీ చుట్టూ ఉన్నవారి జీవితాల్లో కూడా ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చే దేవుని ఘనమైన పాత్రగా నువ్వు ఉండగలుగుతావు. ప్రార్థన. దేవా, ఈ వాక్యము విన్న నీ ప్రియులు ప్రతి ఒక్క అపవాది కుయుక్తికి భయపడేవారుగా, వణికిపోయేవారుగా, కన్నీరు విడిచేవారిగా కాకుండా నీవు ఇచ్చిన దానిని అపవాది దొంగిలించటానికి వీల్లేదు, ఇది అపవాది కుయుక్త, నా నిర్లక్ష్యమా అని వారు గ్రహించగలిగి ఆ ప్రకారము ప్రతి ఒక్క అపవాది కుయుక్తిని వారి జీవితాల్లో, వారి కుటుంబంలో తరిమి కొట్టగలుగునట్లు, నీ నీతి రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగునట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.